మేము భావిస్తాం. సార్, ఇప్పటికీ మీ జాతీయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులంతా కూడా ఎప్పుడైనా మీటింగ్లు పెడితే ఇద్దరం కలుస్తాము, కలిసే చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్టు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ డైలాగులు వింటున్నాను సార్. మీరు కలుస్తారా? రైలు పట్టాలాగా ఇట్లనే ఉంటారా? మేము బాగా కలుస్తాము, మీటింగ్లు పెట్టుకుంటాము, మంచి కాఫీలు టీలు తాగుతాము, అంతవరకే కానీ ఎక్కడ బావన్నా మగతాడు బావా కదా అంటున్నాము. అదే సమస్య కదా మీతో జరుగుతుంది కదా. అంటే ఎన్నాళ్ళు సార్ ఇది? దట్స్ ఎ ఫ్యాక్ట్. కాలచక్రం మీ వైఫల్యాలని గుర్తించారు, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఎందుకు సమయం పడుతుంది? ఎవరి దగ్గర లోపం ఉంది? మీ దగ్గర లోపం ఉందా? సిపిఎం దగ్గర లోపం ఉందా? పెద్దన్న పాత్ర పోషించారు వాళ్ళు అంటారు. బటిండా కాంగ్రెస్ నుంచి ఇప్పుడు దాకా చీలిపోయింది వదిలిపెడదాం, బేషరతుగా ఇద్దరం కలిసి పనిచేసుకుందాం, ఒకే పార్టీగా మారుదామని చెప్పేసి అని మేము చెప్తున్న మాట వాస్తవం. ఈరోజు కూడా కలిసి అని ఎవరో మీరు నిర్ణయించండి. చూపిస్తాం. వామపక్ష పార్టీలు వెలుగువైపు వెళ్తున్నాయా, చీకట్లోకి వెళ్తుంది సార్? మేము ఎప్పుడు వెలుగులోనే ఉంటాం, కానీ జనం ఒకసారి చీకటి తోస్తుంటారు. మీరు చీకటి భయపడడానికి, మీరు చీకటిని చూడడానికి ఇష్టపడలేరు కాబట్టి వెలుగులోనే ఉంటురా? ఎందుకు ఎవరు కానీ చీకటిని చూడడానికి ప్రేమిస్తారు? అవును, చీకటిలోనే వెలుగును సృష్టించాలి కదా. మీరు వెలుగులోనే ఉంటే మీరు చీకటి ఏం చూస్తారు? అది నువ్వు లాజిక్ మాట్లాడట, పాలిటిక్స్ మాట్లాడండి. లాజిక్ తోటే ఉంటాయి సార్ పాలిటిక్స్. దట్ ఇస్ నాట్ కరెక్ట్. నారాయణ చికెన్ ఎప్పుడో తింటే ఇప్పటికి కూడా చికెన్ వెంటాడుతుంది. నా ఎంట పడుతూనే ఉంది అది. అమెరికాకు పోయినా కూడా నా ఎంట పడుతుంది అది. అది కూడా మీరు చేసే పనే, నాది కాదు. అంటే మీరు తినకపోతే మేము చేసేవాళ్ళం కాదు. అదే చెప్తున్నా. మేము చిన్నగంజాంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టాడు ఆయన. చిత్తూరు జిల్లా మీ ఇడ్లీ చికెన్ తినే అలవాటు బాగుంటుంది, మీరు కూడా తిని చూడండి. ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోరు. ఆ రోజు అందరం కలిసి తిన్నాం, జర్నలిస్ట్ కూడా తిన్నారు. పొద్దున్నే పేపర్లో నారాయణ గాంధీ జయంతిలో చికెన్ తినని వచ్చింది. అది మామూలు రోజుల్లో తింటే ఏం కాకపోయేది, కానీ గాంధీ జయంతి రోజు తెలియకనే తెలుసుంటే ఏం తింటాం, తెలియదు, ఎవరు తెలియదు. అంతమంది 50 మంది తిన్నాం, ఎవరు ఒక్కడు కూడా చెప్పలేదు అన్నమాట సార్. మళ్ళీ పొద్దున్నే వార్త వచ్చింది. సార్ తప్పు అయిపోయింది, కానీ తప్పు అని చెప్పలేసుకున్నాను. 1 సంవత్సరం పాటు తినకుండా పనిష్మెంట్ తీసుకున్నాను. ఆ 1 సంవత్సరాల పాటు మీరంతా చాలామంది హ్యాండిల్ చేశారు, దొంగతనంగా తింటాడేమో పట్టుకున్నామని. నాకు నేను ఇంపోజ్ చేసి నాకు ఎందుకు? నేను అమెరికా పోతే నేను ఇటలీ పోయా, ఇటలీ పోతే నేను వెజిటేరియన్ తిన్నాను, అందువల్ల అది వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎక్కడ పోయినా అది హెక్లింగ్ అంటారా మంచి అంటారా తెలియదు, కానీ చికెన్ అని పేరు వచ్చేసింది. నేను అడిగా ఎందుకు ఇట్లా హెక్కిల్ చేస్తానంటే, హెక్కిల్ ఏంటి, నారాయణ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యం ఓటు అవుతాడండి, చికెన్ అంటే కప్పుకొని చదువుతాడు పేపర్ అన్నారు. అది కూడా ఒక ప్రచారం ఎక్కడ మీ పార్టీకి అని మంచి